బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగాల్లో ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సెర్లో జ్యుడిషియల్ అధికారులను భాగం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. మొదటిసారి అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్ఐఆర్ లోటుపాట్లను జ్యుడిషియల్ అధికారులు పర్యవేక్షించనున్నారు. బెంగాల్లో సెర్ ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలను చేస్తున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో ఎస్ఐఆర్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సెర్లో జ్యుడిషియల్ అధికారులను భాగం చేయాలని ఆదేశాలను జారీ చేసింది. మొదటిసారి అసాధారణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్ఐఆర్ లోటుపాట్లను జ్యుడిషియల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. బెంగాల్లో సెర్ ప్రక్రియపై సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలను చేస్తున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. ఈ రోజు వెస్ట్ బెంగాల్ కేసుకు సంబంధించినంత వరకు ఓటర్ల సవరణ జాబితాపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు రాజ్యాంగబద్ధమైన రెండు వ్యవస్థల పైన ప్రస్తుతం నమ్మకం లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం నమ్మట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలక్షన్ కమిషన్ నమ్మడం లేదు. కనుక వీటికి ఒక పరిష్కారం కనుగోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించింది. అందుకోసమే వెంటనే కోల్కతా హైకోర్టు సీజేకి కొన్ని సూచనలు చేసింది. ఈ మొత్తం సమస్యను పరిష్కరించడానికి జ్యుడిషియరీ అధికారులను నియమించి రెండింటికి సంబంధించి రెండు వాదనలు ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది. ఈ జాబితాకు సంబంధించినంత వరకు ఎవరు పక్షాన ఉంటున్నారో ఎవరు పక్షాన ఉండట్లేదని కొంత వాదన వస్తున్న నేపథ్యంలో మీరు పెద్దన పాత్ర పోషించి ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయండి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఆదేశాలు జారీ చేయడం మొదటిసారిగానే మనం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకుంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. తమ ప్రాంతానికి సంబంధించి కావాలని కొన్ని వర్గాలకు కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన మన ఓటర్లను తొలగించే ప్రయత్నం చేస్తుందని ఒకవైపు ఆమె ఆరోపిస్తుంటే ఎలక్షన్ కమిషన్ మాత్రం దొంగ ఓట్లు ఖచ్చితంగా ఉన్నాయి, వాటిని తొలగించే ప్రయత్నం తాము చేస్తున్నాం అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. రెండు వర్గాల వాదన, అదేవిధంగా రెండు వర్గాలు కూడా ఒకరినొకరు నమ్మే పరిస్థితులు లేరు. కనుక ఇప్పుడు జ్యుడిషియరీ అధికారులను ఎలక్షన్ కమిషన్ కి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి నియమిస్తున్న నేపథ్యంలో వారు ఈ షరతు సంబంధించినంత వరకు ఎక్కడైతే వివాదాలు ఉంటే అక్కడే పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థ్యాంక్ యూ నరసింహారావు.